ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, మాది ప్రజాపాలన, మేము ప్రజాపాలన అందిస్తున్నాం అంటుంది, 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అంటుంది, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం అంటుంది. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో పథకాలు రావట్లేవు అని వీళ్ళు పెట్టినటువంటి ప్రజావాణి ప్రోగ్రాంకి చాలామంది మహిళలు వస్తూ ఉన్నారు, బాధితులు వస్తూ ఉన్నారు. కానీ ఎక్కడేసిన గొంగడి లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. బాలనగర్ నుంచి ఒక మహిళ వచ్చింది. సో తనకి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదంటూ గతంలో అప్లై చేసుకుందట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో కూడా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారులు స్పందించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రి సీతక్క దగ్గరికి వెళ్ళి కూడా తను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో మాట్లాడదాం, బాధితురాలు ఏం చెప్తారు ఏందన్నది. ఏం పేరమ్మా? రేణుక. ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్కి వెళ్ళి వచ్చిన. డబుల్ బెడ్రూమ్ గురించి దానికి వచ్చాను సార్. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాకు ఏ సాయం లేదు సార్. కానీ మా పిల్లకు స్కాలర్షిప్ ఒకటి వచ్చింది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా అప్పటి సార్ ఇంకా ఏమీ లేదు సార్. నేను కిరాయి కట్ట ఇళ్ళలో పని చేసుకుంటాను. నేను మా ఆయన ఇస్త్రీ షాప్లో ఇస్త్రీ వేస్తే నాకు నెలకు 10,000 వస్తాయి. నేను ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు వచ్చి నేను ఇల్లు కిరాయి కట్టలేక పోతున్నా, 3 పిల్లలు నడుపుకోలేక పోతున్నా. నాకు చాలా బాధ ఉంది సార్. నాకు ఇల్లు కావాలి, ఎట్లా ఇల్లు కావాలి సార్. ఇల్లు ఇస్తే చాలు సార్, నాకు ఇంకేం లేకుండా సరే ఒకటి కోసమైనా అనుకుంటా. కిరాయి కట్టకుండా ఓనర్ వచ్చి సామాన్లు బయట వేస్తాను 2 నెలల కిరాయి కట్టకుంటే. మా ఆయన షుగర్ బీపీ, మా ఆయన 2 నెలలు దవాఖానలు. ఇప్పుడు నేను తిండికి నాకు కిరాయి కట్టలే చాలా ఇబ్బంది అవుతుంది సార్. నాకు ఏ సార్ వచ్చి నాకు ఏం సాయం అయ్యేది, గవర్నమెంట్ ఏం సాయం అయ్యేది సార్. మాకు మంత్రి సీతక్కని కలిసిన అంటున్నారు. అప్పుడు పోయిన పేపర్లు తీసుకుంటూ నన్ను దొబ్బే. ఆమె లంచ్ టైం అయింది, వెళ్ళమని ఆ లంచ్ టైం అయింది. అప్పుడు ఆ అమ్మ చేకే ఇచ్చిన మాట్లాడదామంటే ఇంకా అప్పటికే టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. మళ్ళీ బయట నెట్టేసి ఆ సీతక్క అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది. చేస్తామన్నది ఇంతవరకు నాకు ఒక ఫోన్ రాలేదు, ఏం రాలేదు సార్. సీతక్కకు వినతి పత్రం ఎప్పుడు ఇచ్చారు? సార్ గెలిచినాక ఇక్కడ తెల్లారి ప్రమాణ చేసిన కదా సార్, అదే రోజు వచ్చినాం. వచ్చి సీతక్క చేకే ఇచ్చిన. లాస్ట్ టైం నేనే ఉండి పోయి అమ్మ చేకే ఇచ్చిన బయటకి నెట్టేసి బయటకి వచ్చేసిన. ఇంతవరకు ఫోన్ రాలేదు. అంటే నాకు సాయం లేదు సార్ గవర్నమెంట్ నుంచి. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు కిరాయి కట్టలేకపోతున్నా, పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నా. ప్రజావాళ్ళు లోపల ఏం చెప్తున్నారు అధికారులు? వాళ్ళు ఏమంటారు, నువ్వు అప్లై చేసుకున్నావు కదా, నీ పేరు ఉంది కదా, నీకు ఫోన్ వస్తుంది, ఇంకా నువ్వు ఎక్కడ తిరగకు, నువ్వు ఇంట్లోనే ఉండు, ఫోన్ వచ్చినప్పుడు సార్ రా తీస్తారు, నీ అదృష్టం ఉండి నీకు పేరు వస్తే సార్ ఫోన్ చేస్తారు, అప్పుడు రావాలమ్మా అని చెప్తుండు. లోపల సార్ చెప్తుండు అంతే. సీతక్క ఉందా అంటే ఎవరు చెప్తారు లోపల, బయట అడగండి సీతక్క కోసం అంటారు అంతే సార్. సీతక్క మళ్ళీ కలిసే ప్రయత్నం చేసిరా? మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ 2 సంవత్సరాలు వస్తే ఇట్లానే చెప్పారు సార్, వెళ్ళిపోయిందని చెప్పారు సార్. చాలా ఇబ్బంది ఉంది సార్, చాలా బాధ ఉంది సార్. మాకు ఇక్కడ కట్టలేక పోతున్నాయి. అప్పుడు కేసు నా పైన అట్లనే చెప్పిండు. ఇప్పుడు మా బస్సులో ఒక 20-30 ఓట్లు వస్తాయని వేసినాం సార్. కానీ అప్పుడు కూడా వేసినాం, మొన్న కూడా వేసినాం. అప్పుడు వేసినాం, మళ్ళీ మొన్న కూడా ఈసారి కూడా అట్లనే చేసినాం. మా గల్లీ చుట్టుముట్టు 20 ఓట్ల దాకా వేసినాం సార్. ఈ సార్ వాళ్ళు వచ్చేప్పుడు ఈ పార్టీ వాళ్ళు వచ్చి మేము ఈ సార్ వస్తే మీకు పక్క ఇల్లు వస్తుందమ్మా అని చెప్పారు. ఆ ధైర్యంతో కూడా చేసాం సార్. ఈయనకైతే ఏ సాయం లేదు సార్ మా గవర్నమెంట్ నుంచి. నేను కిరాయి కట్టకపోలేకపోతున్నా సార్. 5,000 సార్ కరెంట్ బిల్లు. మళ్ళీ కరెంట్ బిల్లు సార్ కరెంట్ బిల్లు మా పెద్ద కూడా ఒక 8 యూనిట్లు ఎక్కువ కాలినందుకు పోయిన నెల 1,200 కట్టించుకోరు సార్. 8 యూనిట్లు ఎక్కువ కాలింది సార్. కాలినందుకు అయినా 1,200 కట్టించుకుండు. కట్టకుండా ఇప్పుడు మాకు కేసడంగా సాకులకు ఫ్రీ మీటర్ ఇచ్చిండు సార్. అయినప్పుడు అన్ని ఫ్రీ, ఎంత కాలినా 0 వస్తుండే. ఇప్పుడు ఈ వచ్చిన కరెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అది బిల్లు శ్రీ బిల్లు ఆ బిల్లు 1,200 కట్టించుకోరు. ఆ సంవత్సరానికి మీరు 1,200 కట్టాల్సిందే. మీ వృత్తి కదా, మీరు ఎట్లా మీకు ఫ్రీనే కదా కరెంట్? అంటే ఇలా అట్లా కాదు, గవర్నమెంట్ అట్లా చేస్తలేదు, మీరు కట్టాల్సిందే అంటే. లేకుంటే ఇంటికి కూడా కట్ చేస్తాను. ఇంటిది ఏం పెండింగ్ పెట్టలేము, ఇంటిది మొత్తం క్లియర్ ఉంది బిల్లు మాది. ఈ సాధించింది ఫ్రీ అయింది, 0 అయింది అది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమంటారు, అది కట్టించుకుని ఇది కట్టించుకుని. ఇప్పుడు ఇది కేసీఆర్ ఇచ్చిన 1,200 కట్టి సంవత్సరానికి ఒకసారి 1,200 కట్టాలి సార్. 1,200 అది కట్టించుకోండు. అది కట్టకుండా ఇంటిది కట్ చేస్తా అంటుండే ఆయన. మా చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆంటీలు త్వరలో అడుకోవచ్చు, ఇళ్ళలో పని అడుకోవచ్చు, గంటలకు అడుకోవచ్చు కట్టిస్తే అప్పుడైనా పోయిండు. 3 పిల్లలు, కొడుకు 2. ఇప్పుడు నా చదివిపిస్తాను సార్. నేను చదువుకోగానే ఇళ్ళలో పని చేస్తున్నా. ఇప్పుడు పిల్లలను నేను చదివిపిస్తాను సార్. ఇక అయితే మళ్ళీ ఇంట్లో ఈసారి మళ్ళీ ఇప్పుడు ఈ కరెంటు 8 యూనిట్లు ఎక్కువ సార్. 8 యూనిట్లు ఎక్కువ కాలినందుకు 1,200 కట్టించుకోలేరు, కట్ చేస్తా అంటారు. 2 కట్ చేస్తా అంటారు. 6,500 లేవు, నాకు ఇల్లు లేదు. అవి లేకుండా సార్ నాకు ఇల్లు కూడా సార్. నాకు ఇంటికి నాకు 5,000 సార్. నాకు ఇళ్ళలో పని చేస్తే అంత రావు సార్. నాకు పొద్దున్న 6-5:30 పోతాను. ఇక ఇలా ఓలే పనికి ఇలా ఓనర్ పైసలు కట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఎంగిల్ గిన్నెలు తోముతా, వాళ్ళు ఇచ్చిన బట్టలు వినుతా, ఇల్లు ఉడుస్తా, వాకిలు ఉడుస్తా, అంత పని చేస్తా సార్. నేను ఈ కిరాయి కట్టుకోవాలా, పిల్లల్ని తడుపుకోవాలా, నేను బతకాలనా. మా ఆయన షుగర్ బీపీ. మొన్న 2 రోజులు ఆయన దాకా నేను పని పోలే. 8 నెలలు బతకాలి సార్, ఎట్లా బతకాలి సార్ నేను కష్టం చేసుకొని. ఆయనకు 15,000 వస్తాను. ఏం ఈఎస్ఐపీ కట్టాయి 1,200 చిల్లర సార్ ఆయనకు. బేకరీలో వాళ్ళ పని చేసే బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తాను నేను.
ఆ పని చేస్తా, నాకు 15,000 జీతం వస్తే ఈఎస్ఐ పిఎఫ్ కట్టే 12,000 దాకా వస్తాయి నాకు. ఈ పిల్లలు చదువుకుంటా ఇది చేసుకుంటా అప్పులు అవుతున్నాయి సార్, అప్పులు అయినాయి, చాలా అప్పులు అయినాయి సార్. అప్పులు చేసుకుంటా ఏదో బతుకుతున్నాం సార్. ఇల్లన్నా ఇస్తే అదే లేకుండా ఉంటాం. సార్ నేను ఆ నెలకు 5,000 ఒక చిట్టు వేసుకొని మన పిల్లల పేరు మేము పిల్లలకి ఏమైనా జమ చేసుకొస్తాయి, పిల్లలని ఏం చేస్తా కదా సార్, పిల్లల పెందిలు. ఇప్పుడు నాకు ఏది లేదు, నాకు ఎక్కడ నాకు ఆస్తి లేదు, ఏది లేదు నాకు. కిరాయికే ఉన్నా అప్పటి నుంచి నేను. ఇప్పుడు 20,000 సంవత్సరం కిరాయికే ఉంటాను సార్. 20,000 సంవత్సరం కిరాయికే ఉంటున్నా, 20,000 సంవత్సరం కిరాయి కట్టుకుంటూనే వస్తున్నా. దగ్గర రేషన్ కార్డు అవన్నీ ఉన్నాయి, వైట్ రేషన్ కార్డు ఉంది సార్, ఉంది రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాక దరఖాస్తు పెట్టుకునే సార్ చూస్తున్నా మీరు, కానీ ఎలాంటి నాకు రాయలేదు, ఎప్పుడు ఫోన్ చేస్తలేదు. ఎక్కడ పోయినా సార్, ఎక్కడ పోయినా అడిగినా కూడా వస్తుంది, మెల్లగా వస్తుంది అంటారు. ఓట్లోకి వచ్చినామని అడిగితే వాళ్ళు అంటారు మీకు అన్నం, ఇప్పుడు ఇద్దరు బిడ్డలు పిల్లలు ఒక్కసారి ఇద్దరు 2 చేతులతో ఒకసారి అన్నం తింటావు అమ్మ అని అడుగుతారు ఓట్లోకి వచ్చినప్పుడు. సార్ మీరు గెలవక ముందేమో ఇల్లు ఇస్తాం సార్, గెలిచినాక ఏమి ఇయ్యారు అంటే 2 చేతులు ఒకసారి అన్నం తింటావు అమ్మ, నువ్వు మెల్లమెల్లగా అయితే అని చెప్పారు అప్పుడు ఓట్లోకి వచ్చినప్పుడు. అట్లా అన్నారు సార్ అప్పుడు. 2 చేతులు ఒకసారి తింటారు అన్నం 2 చేతులు మెల్లమెల్లగా అయితే అమ్మ, ఒక్కొక్కటి ఒక మెల్లమెల్లగా అవుతుండే అనగానే అయితే అమ్మ అన్నారు. సరే సార్ మాకు ఇల్లు కావాలని చెప్పిన, ఇల్లు తప్పకుండా వస్తుంది సార్, గెలిచి మీకు తప్పకుండా ఇల్లు వస్తా అన్నారు సార్. ఎవరన్నారు? ఇళ్ళకి వచ్చినప్పుడు వచ్చిందా ఇల్లు? రాలేదు సార్, రాఘవరి ఇడికి వచ్చినా కదా ఏం చెప్తారమ్మా ముఖ్యమంత్రి? సార్. అసలు సార్ కలవలేదు కదా, ఇంత మాకు బాధ ఉంది సార్. ఎవరు చెప్పుకొని బాగా చెప్పు, నాకు అమ్మ నేను ఇవ్వలేరు, అత్తమ్మ మరి ఇవ్వలేరు, మేము ఇద్దరేమి నా పిల్లలే, తోపుట్లో ఎవరైతే సార్ ఎవ్వరు గారు, నాకు ఎటు ఆదరవు లేదు. ఇళ్ళని చేస్తున్నట్టు వీరికి వస్తే వీళ్ళు అసలు సీతగా కలవలేదు, నాకు సార్ కలవనిస్తలేదు. ఇప్పుడు వాడికి చూసి పంపించేసిన అంతే, మీకు ఫోన్ వస్తుంది మీరు ఎక్కడ తిరగకండి అని చెప్తున్నారు. ఇది ఒక్కసారి చూడవచ్చు, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని అప్పుడు గతంలో అప్లై చేయించుకున్నారు కదా. సో అది మరి ప్రభుత్వము ఇన్ని దరఖాస్తులు పెట్టుకున్నారు, మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాము అది ఇదని గొప్పగా చెప్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి. రేణుక అనే మహిళ, రేణుక అనే మహిళ బాలనగర్ నుంచి వచ్చి ప్రజావాణిలో చాలా రోజుల నుంచి అర్జీలు పెట్టుకుంటా ఉంది. మంత్రి సీతక్కను కలిసింది, సీతక్క కూడా వినతి పత్రం ఇచ్చింది. మరి సీతక్క పేదల పెన్నిది అంటారు, సీతక్క పేదలను ఆదుకుంటుంది అంటారు. మరి ఇప్పటివరకైనా స్పందించలేదు. కనీసం ఇప్పటికైనా ఇలాంటి పేదలకి ప్రభుత్వం ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఏం పేరండి? నా పేరు కవిత. కవిత, ఏం అంటే దేనికోసం వచ్చారు? ప్రజావాణి ఇందిరమ్మ ఇల్లు కోసం వచ్చాం. అప్లై చేశారా? చేసాం. ఏం చెప్తున్నారు లోపల? వస్తుంది రేపు ఎల్లుండిలో మెసేజ్ వస్తుంది అనేసి చెప్పారు. ఎప్పుడు అప్లై చేశారు? ఈ రోజే. ఈ రోజు అప్లై చేశారు. అప్పుడు అభయస్థ ఫామ్ లో అప్లై చేయలేదు? చేసాము. అక్కడ మాకు ఉండే వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది చెల్లదు ఇక్కడ పెట్టుకుంటే అనేసి అంటే పెట్టుకోలేదు. అప్పుడు మేము ఎక్కడ చెల్లదన్నారు? నాగారంలోనే మేము పెట్టుకునేటప్పుడు కాదు ఇది అనేసి అన్నారు. అప్పుడు సపరేట్ గా మళ్ళీ పెడతారు అప్పుడు పెట్టుకోండి అనేసి అంటే పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టుకున్నాం. ఇప్పుడు పెట్టుకున్నారు. కొన్ని 6 గ్యారెంటీలు వస్తున్నాయి అక్క? రావట్లేదు. వస్తుందా? దాని గురించి మాకు తెలియదు, మేము పెట్టుకోలేదు కూడా.